హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటి అంటే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అండి. ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసుకోవచ్చండి. మనం బయట వీటిని కొనాలంటే 250 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. మొత్తం నాకు కాస్ట్ వచ్చేసి 120 రూపీస్ అయిందండి. మొత్తం ఈ బ్యాంగిల్స్ చేయడానికి 120 రూపీస్ అయింది. మామూలుగా అయితే బయట 250 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అవి ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను, చూసేయండి. ముందుగా మనం ప్లెయిన్ బ్యాంగిల్స్ అండి. ఇవి ప్లాస్టిక్ బ్యాంగిల్స్. 1 కట్ బ్యాంగిల్స్, 2 కట్ బ్యాంగిల్స్, 4 కట్ బ్యాంగిల్స్, 6 కట్ బ్యాంగిల్స్ అని మనకి సైజెస్ కూడా 28, 210, 26 అలా అన్నీ అమ్ముతారండి. మనం ఫ్యాన్సీ షాపుల్లో వాటిల్లో దొరుకుతాయి, తెచ్చుకోవచ్చండి ఈజీగా. తెచ్చుకున్న తర్వాత మనం ఏ శారీస్ మీదకైతే చేసుకోవాలనుకుంటున్నామో ఆ కలర్ థ్రెడ్నండి తీసుకుని మనం దేనికైనా ఆ విధంగా చుట్టుకోవాలండి. లావు ఉన్న బ్యాంగిల్కి అయితే ఎక్కువగా చుట్టుకోవాలి. అంటే మనకి లావు ఉన్న బ్యాంగిల్స్కి అయితే 50 థ్రెడ్స్ ఉండేలాగా అనమాట. ఆ విధంగా చుట్టుకున్న తర్వాత మనం ఈ బ్యాంగిల్స్కి మనం వాటిని చుట్టుకోవాలండి. అది ఎలా అనేది కూడా చూపిస్తాను. చూసారు కదండి. నేను అయితే ఇవి 6 కట్ బ్యాంగిల్స్ అండి. సన్నగా ఉంటాయి అన్నమాట ఇవి. అంటే 1 కట్ అంటే పెద్దదండి. పెద్ద బ్యాంగిల్ నుంచి మనం 2 కట్స్ లాగా, 4 కట్స్ లాగా, 6 కట్స్ లాగా కట్ చేస్తారు. వాటినే కట్స్ అని అంటారనమాట. 6 కట్స్ అంటే సన్నటి బ్యాంగిల్స్ వస్తాయి మనకి. 6 బ్యాంగిల్స్ వస్తాయి. వాటిని ఆ విధంగా మనం తీసుకున్న థ్రెడ్ ఉంది కదండి, ఆ థ్రెడ్ని ఫస్ట్ స్టార్టింగ్లో మనం గమ్ అప్లై చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ ఎందుకంటే తర్వాత మళ్ళీ అవసరం ఉండదు మనకి. పైన ఉన్న పూసలు అవి అంటించినా కూడా గమ్ అంటిస్తాం కాబట్టి మనకి పాడైపోవటం అలాంటిది ఏమీ ఉండదు. నీట్గా స్లోగా మనం చేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ లాస్ట్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫెవిక్విక్ వేసేసి అదే ఫ్యాబ్రిక్ గ్లూ వేసి అంటించేసుకోవాలి. ఆ విధంగా రెడీ చేసేసుకోవాలండి. ముందుగా రెడీ చేసేసుకున్న తర్వాత ఎలా డిజైన్ చేస్తే బాగుంటుందా అని నేను ఆలోచించుకుంటూ నిదానంగా చేశానండి. నా దగ్గర పింక్ కలర్లోనే ఇవి స్క్వేర్ షేప్లో ఉన్న కుందన్స్ ఉన్నాయండి. క్లిప్ స్టోన్స్ అని కూడా అంటారు వీటిని. ఆన్లైన్లో కూడా ఉంటున్నాయండి. అమెజాన్, మీషో వాటిలో కూడా ఉంటున్నాయి. తెప్పించుకుంటే మనం చేసుకోవచ్చండి ఈజీగా. ఎందుకంటే మన చేతులతో చేసుకుంటే సాటిస్ఫాక్షన్ వేరు కదండి. అందుకోసం అని చెప్తున్నాను నేను. వాటిల్లో అంటే కొద్దిగా కాస్ట్ అయితే ఎక్కువ పడతాయి ఆన్లైన్లో అనేసరికి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పేజ్లు వాటిల్లో కూడా మనకి మామూలుగా ఇలా చూపిస్తున్నారు కదండి హోల్సేల్ రేట్స్లో. అవి కాదు మనకి అవన్నీ ఎందుకులే అనుకుంటే దగ్గరలో ఉన్నాయన్న మగ్గం వర్క్ షాప్స్ అలాంటి వాటికి వెళ్ళినా కూడా అక్కడ కూడా అన్ని రకాలు దొరుకుతాయండి. ఇవి వచ్చేసి తులం అంటే 10 గ్రామ్స్ కదండి. 10 గ్రామ్స్ 20 రూపీస్ పడాయి. ఆ విధంగా మొత్తం అంటించేసుకున్నానండి నేను. గాజుకి మామూలుగా మొత్తం ఫ్యాబ్రిక్ గ్లూ అంటించేసి ఒక్కొక్కటిగా అంటించేసుకుంటే సరిపోతుందండి. అలా మనం సింగిల్ బ్యాంగిల్ కూడా వేసుకోవచ్చండి. అది ఆ చేతికొకటి ఈ చేతికొకటి కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ముందుగా ఇవి రెడీ చేసుకున్నానండి. తర్వాత వచ్చేసి 4 బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, అవి రెడీ చేసుకున్నా. ఇవి కూడా క్లిప్ స్టోన్సేనండి. చిన్ని సైజ్ అండి. 1 mm అంటారు వీటిని. 2 mm సైజు. అక్కడొకటి నేను అంటించేసుకుంటున్నానండి. మనం ఒక 6-7 మనం కొన్ని సెట్స్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, కొన్ని కలర్స్ థ్రెడ్స్ యూజ్ చేసి మనం వాటికి తగ్గట్టుగా మనం వాటిని మార్చి కూడా వేసుకుంటూ ఉండొచ్చండి. చాలా ఈజీగా బాగుంటుంది. ఈజీగా చేసుకోవచ్చండి. మనం అంత కష్టపడాల్సిన పని ఏమి ఉండదు. 1 డేలో పూర్తయిపోయిందండి నాకైతే. చూసారు కదా, ఆ విధంగా అంటించేసుకుంటున్నాను. అలానే ఒకవేళ మన వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే సపోర్ట్ చేయండి. చూసారు కదా, ఆ విధంగా రెడీ చేసేసానండి. అంతవరకైనా వేసుకోవచ్చు. కానీ నేను ఇంకొకటి అందులో పెద్ద బ్యాంగిల్ ఉంటే బాగుంటుంది అనుకున్నాను. అందుకని పెద్ద బ్యాంగిల్ ఒకటి తీసుకున్నాను. ఆ బ్యాంగిల్కండి కర్వ్ షేప్ ఉన్నాయి కదా, ఆ కుందన్స్ తీసుకున్నానండి. ఇవన్నీ కూడా కుందన్స్ ఎక్కువగా తులం వచ్చేసి 20 రూపీసే పడినాయండి.
ఒక తులం అంటే 10 గ్రామ్స్ 20 రూపీస్. చూశారు కదా, ఆ విధంగా గమ్ అప్లై చేసేసుకోవటమేనండి. ఇవి ఇంతకుముందు నేను 4-5 ఇయర్స్ బ్యాక్ కూడా చేసుకున్నానండి. ఆ తర్వాత మానేసాను చేసుకోవటం. మళ్ళీ ఇప్పుడు మీకు చూపిద్దామని చెప్పి కొన్ని ఈ మధ్య లాస్ట్ మే నెలలో కూడా కొన్ని చేసుకున్నాను. అవి నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తానులేండి. ఇప్పుడైతే మిడిల్లో ఒక చాటే నేను ఒక బుటీలాగా చేస్తున్నాను అన్నమాట. అన్నీ కూడా కరువు షేప్ అంటించేసిన తర్వాత ఒక్క చోట వరకే నేను ఇలా ఫ్లవర్ లాగా షేప్ లాగా చేస్తున్నా. వేరే డిజైన్ లాగా ఉండటం కోసం అండి, మొత్తం ఒకేలాగా కాకోకుండా. కడా బ్యాంగిల్స్ అని కూడా అంటారు, ఎందుకంటే ఒక్క చోటే మనకి బిగ్గా వస్తుంది కాబట్టి కడా బ్యాంగిల్స్ అని కూడా అంటారు. చూసారు కదా, ఆ విధంగా అంటించేసుకుని మిగిలిన గ్యాప్లో కూడా ఇవి అంటించేసుకోవటమేనండి. మనకి ఎలా నచ్చితే అలా చేసేసుకోవచ్చండి. అందులో మళ్ళీ ఇది ఎలా ఉంటుందో అలా ఉంటుందో అని ఏం ఇబ్బంది ఏం లేదండి. మనకు నచ్చిన విధంగా చేసేసుకోవచ్చు. కొన్ని మోడల్స్ అలాంటివన్నీ కూడా నాకు తెలుసండి. నేను చేసుకునేటప్పుడు మీకు కూడా చూపిస్తాను. అలానే నాయి కనుక వీడియోస్ బాగున్నాయి, నచ్చినాయి, కంటెంట్ బాగుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూశారు కదా, ఆ విధంగా అంటించేసుకోవటమేనండి. ఎంతసేపు అండి, 1 డే అంటే నాకు ఒక 2 hours 3 hours పట్టిందండి అంతే. అంతకుమించి ఎక్కువ టైం అయితే పట్టలేదు. ఎందుకంటే మనం స్లోగా చేసుకుంటాం కదా, ప్రొఫెషనల్స్ ఏం కాదు కాబట్టి మనం స్లోగా చేసుకుంటాం కాబట్టి మనకు ఆ టైం పట్టింది. చూశారు కదా, మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి ఎలా ఉందండి, కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి. నాకు బ్యాంగిల్స్ నచ్చాయా అండి? మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. అలానే మీకు ఇంకేమన్నా మోడల్స్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్కి మీరు ఫోటో సెండ్ చేసినట్లయితే ఆ మోడల్ చేసి చూపిస్తానండి నేను. చూశారు కదా, ఎలా అనిపించాయండి? ఇవాళకైతే ఇదేనండి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. బాయ్ అండి.